హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కూడా తీసేసుకున్నాను ఒకేసారి. మీరు లైనింగ్ కట్ చేసుకోండి, తర్వాత కట్ చేసుకోండి, ఓకేనా. నేనైతే రెండు కలిపే వేసుకున్నాను. కొంచెం అలవాటు కదా నాకు, అందుకని మీరు మాత్రం లైనింగ్ మాత్రం ముందు కట్ చేసుకోండి, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి, ఓకేనా. నేను ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది మనకి వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ ప్రకారం మనం కొలతలు అనేవి పెట్టేసుకోవాలి. ఫస్ట్ వెన్ను పొడవు చూసుకోవాలి. ఇలాగా ఖర్చుతో కూడా కలిపి పట్టుకోవాలి. ఇది ఇలా వెన్ను పొడవు చూసుకోవాలి. వెన్ను పొడవు చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కింది వైపు మనకి ఖర్చు కోసం వీళ్ళు వదలలేదు కాబట్టి కింది వైపు ఖర్చు కూడా కలిపి పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చూశాను, 15 అంగుళాలు వచ్చింది. చూస్తున్నారు కదా, 15 అంగుళాలు. నెక్ ఇంకా షోల్డర్ పార్ట్ రెండు కలిపి 6 అంగుళాలు తీసుకోండి. 6 అంగుళాలు ఎవరికైనా సరిపోతుందండి, ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6.5 తీసుకోండి. ఇంక అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, షోల్డర్ అనేది బాగోదు. 3 అంగుళాలు నెక్కి, 3 అంగుళాలు చంక భాగానికి, ఓకేనా. ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని నెక్కి ఎంత డౌన్ అనేది చూసుకుందాం. నెక్ డౌన్ వచ్చేసి 9.5 అంగుళాలు. మనకి 10 అంగుళాలు ఉందండి, నేను 9.5 అంగుళాలు పెట్టుకున్నాను. కుట్టుకునేసరికి ఖర్చు కొంచెం పోతుంది, అరంగుళం పోతుంది కాబట్టి నేను 9.5 అంగుళాలు పెట్టుకున్నాను. కుట్టుకునేసరికి మనకి 10 అంగుళాలు పూర్తవుతుంది, ఓకేనా. 10 అంగుళాలు పెట్టుకొని ఇక్కడ కూడా 3 అంగుళాలు, కరెక్ట్గా 3 చూసారు కదా, 3 అంగుళాలు ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మీకు టేప్తో కరెక్ట్గా రాదు అనుకుంటే స్కేల్ యూజ్ చేసుకోండి. స్కేల్తోని చూస్తున్నారు కదా, 9.5 అంగుళాలు కరెక్ట్గా వచ్చింది. ఇలా బాక్స్ లాగా షేప్ ఒకటి గీసేసుకోండి. ఇంకొకటి చంక చూస్తున్నారు కదా, చంక పార్ట్ అనేది సన్నగా ఉన్న వాళ్ళకి 6 అంగుళాలు పెట్టుకోండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి 6.5 పెట్టుకోండి. బాగా లావుగా ఉన్న వాళ్ళకి 7 అంగుళాలు పెట్టుకోండి. ఇంతకంటే ఎక్కువ మాత్రం అసలు పెట్టొద్దు, చంక భాగం పాడైపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, 7 అంగుళాల కంటే చంక భాగం ఎవ్వరికి ఎక్కువగా ఉండదు, ఎంత లావుగా ఉన్నా సరే, ఓకేనా. నేను ఇప్పుడు 6.5 అంగుళాలు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇదే 6.5ని ఇక్కడ పెట్టండి. ఈ ఎండ్ అయిన గీత మీద పెట్టేసి ఇటు కూడా 6.5 పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా ఒక బాక్స్ ఇక్కడికి సరే ఇక్కడికి మనం షోల్డర్ అనేది 3 అంగుళాలు ఉందో లేదో చూసుకోండి. చూస్తున్నారు కదా, షోల్డర్ 3 అంగుళాలు ఉంది, కరెక్ట్గా 3 అంగుళాలు సరిపోయింది. చూసారు కదా, మీకు వెనక భాగం కూడా వచ్చేసింది, ఇంకా చంక భాగం కూడా వచ్చేసింది. ఇక్కడ మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడేవి 3 చెప్తాను.
చూసారు కదా, ఇది రోలర్ అంటారు దీన్ని. ఇంకొకటి చిన్న కట్టర్. మనం ఖర్చులు కట్ చేసుకోవడానికి, ఘాట్లు పెట్టుకోవడానికి అస్తమానం పెద్ద కత్తెర వాడలేం కదా, దానికోసం చిన్న కత్తెర. చాలా షార్ప్గా ఉంటుంది, బాగా కట్ అవుతుంది. ఓకేనా. ఇంకొకటి చెప్పాను కదా 6 స్కేల్ చూపిస్తాను అని చెప్పి, ఇది ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా చంక భాగం అనేది, నెక్ భాగం అనేది ఎలాంటి షేప్ అవుట్లు లేకుండా కరెక్ట్ షేప్లో మీరు గీసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ బాక్స్ షేప్ అనేది గీసుకున్నారు కదా, చంక భాగం అనేది. చంక భాగం గీసుకొని 1.5 అంగుళాలు చూస్తున్నారు కదా, 1.5 అంగుళాలు ఈ మూల మీద, ఈ చంక భాగం మూల మీద ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఒక యారో మార్క్ లాగా గీసుకోండి. చూస్తున్నారు కదా, చూసారు కదా, ఒక యారో షేప్లో ఇవి తర్వాత చూపిస్తాను. ఇలా ఒక యారో షేప్లో గీసుకోండి. గీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టండి. మీ చంక భాగం షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టండి. చూస్తున్నారు కదా, ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే చంక భాగం అనేది మీకు ముడతలు కూడా లేకుండా నీట్గా చంక అనేది, చూసారు కదా, చంక అనేది బాగా తిరిగిపోతుంది. అది నీట్గా వస్తుంది. ఇంకొకటి ముందు భాగం కూడా, ఇక్కడ రౌండ్ నెక్ గీసేటప్పుడు చాలామంది కొంచెం వంకరగా వస్తుంది అది ఇది అని చెప్పి అంటుంటారు. దీన్ని కూడా ఇలా పెట్టుకోండి. మీరు కొంచెం పైకి ఎక్కువ డీప్ వద్దు అనుకుంటే ఇలా పెట్టండి, పైకి వస్తుంది. మాకు డీప్ కావాలి కొంచెం అనుకుంటే ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. బాగా కావాలి అనుకుంటే ఇదిగో ఇలా పెట్టేశారంటే బాగా డీప్గా స్క్వేర్ షేప్, రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా. నాకు ఇప్పుడు మరీ అంత అవసరం లేదు కాబట్టి నేను మామూలుగా పెట్టుకుంటున్నాను. చూసారు కదా, రౌండ్ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా, మనం కష్టపడకుండా ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక భాగం ముందు భాగం వచ్చేసాయి కదా, ఇంకా అయిపోయినట్టే. ఆల్మోస్ట్ వెనక పార్ట్ అనేది ఇంతకంటే ఇంకేమీ పాటించాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఈ టక్స్లు వేసేటప్పుడు పొరపాటు పడుతూ ఉంటారు. కొంతమంది ఈ టక్స్లు కూడా చూస్తారండి, ఇవి ఎక్కడున్నాయో ఆదికిచ్చిన బ్లౌజ్కి కూడా అక్కడే కావాలి అని చెప్తా ఉంటారు. వాటిని మాత్రం ఆది బ్లౌజ్కి ఎలాగున్నాయో మీరు కూడా అలాగే వేయండి. ఓకేనా. చూసారు కదా, మనం ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని ఈ ఖర్చు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఈ టక్సుల దగ్గర కొంచెం చూసారా, టక్సులకి నేను కొంచెం అవతలకే గీసాను. ఎందుకంటే ఇది కుట్టేసరికి ఈ ప్లేస్లోకి వస్తుంది. అది టక్సులు అనేవి మీరు 3 అంగుళాలు పెట్టుకోవచ్చు అండి, 2.5 అంగుళాలు పెట్టుకోవచ్చు, 3 అంగుళాలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చూసారు కదా, 3 అంగుళాలు, 3 అంగుళాలు టక్సులు అనేవి పెట్టుకోవచ్చు. భుజాలు జారుతున్నాయి అనే ప్రాబ్లమ్స్ ఎవరైనా చెప్తే ఖచ్చితంగా ఇంత వెడల్పుగా పెట్టుకోండి. లేదు కరెక్ట్గా జాకెట్ మాకు కరెక్ట్గా షేప్ సరిపోయింది అంటే దీనిలో సన్నగా కొట్టండి. ఓకేనా. సన్నగా బాగా బక్కపలుచగా ఉండే వాళ్ళకి మాత్రం టక్స్ అనేది ఇంత వెడల్పుగా వేయండి. అప్పుడు వాళ్ళకి జాకెట్ అనేది చాలా నీట్గా కుదురుతుంది. ఓకేనా. ఇంకొక విషయం, చంక భాగం అయిపోయింది కదా, ఇప్పుడు మనం లూజ్ తీసుకునేటప్పుడు జాకెట్ని
నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి చంక భాగం దగ్గరికి పెట్టుకోవాలి. మనకి కరెక్ట్గా చంక భాగం ఎండింగ్ దగ్గరికి, చూసారు కదా, ఎండింగ్ దగ్గరికి ఉంది. కాకపోతే మనకి షేప్ నడుం దగ్గర మాత్రం ఇలా వచ్చింది. మనకి బ్లౌజ్ అనేది ఈ షేప్లో వస్తుంది. ఓకేనా, ఖర్చు అనేది ఈ షేప్లో ఇలా 3 కుట్లు అనేవి పడతాయి. కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఈ నడుం భాగం కూడా మీరు కొలుచుకోండి. వీపు ఎంత వీపుకి నెక్కి మధ్యలో ఎంత ఉంది అనేది చూసారు కదా. కింద ఖర్చు కోసం కొంచెం, పైన ఖర్చు కోసం కొంచెం నేను చూసుకున్నాను ముందుగానే. అది చూసుకోక్కర్లేకుండానే మనకి నెక్ తీసుకున్నప్పుడే మనకి అర్థమైపోతుంది. కానీ మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది ఎంత ఉంది అనేది. ఓకేనా, ఒకవేళ మీరు కానీ నెక్ కిందకి పెట్టినట్టయితే అప్పుడు కొంచెం సర్చ్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను వెనక భాగాన్ని ఇలా వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కటింగ్ చూస్తున్నాం కదా. చాలామంది లేడీస్ అయితే ఖచ్చితంగా ఈ ఖర్చు ఉన్న వైపు ఇలా వేసి కట్ చేసుకుంటారు. కట్ చేసుకోవచ్చండి, ఏం పర్లేదు. కానీ జెంట్స్ కటింగ్కి లేడీస్ కటింగ్స్కి తేడా ఇదేనండి. జెంట్స్ అయితే ఇది ఇలా వేస్తారనమాట. అర్థమైందా? క్రాస్ కటింగ్కి ఇలా వేస్తారు. ఇలా వేసి కట్ చేసుకుంటారు. అప్పుడు క్రాస్ అనేది బాగా వస్తుంది. ఇలా వేస్తే రాదని కాదండి, ఇలా వేస్తే జెంట్స్ కటింగ్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఖర్చు దగ్గర వాళ్ళు మనం నడుంకి వేస్తాం కదా, ఎక్స్ట్రా పీస్ అనేది, ఆ పీస్ని వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. జెంట్స్ అయితే బయట టైలరింగ్ షాపుల్లో చేస్తారు కదా, అది వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు, ఈ గ్యాప్లో తీసుకుంటారనమాట. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి, దానికి సంబంధం ఏమీ లేదు. కానీ నేను ఒక విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం దీని ప్రకారం ఇది ఎలా అయితే ఉందో మొత్తం దీని ప్రకారమే మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో. ఖచ్చితంగా నేను దీన్ని అలాగే డ్రా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ క్రాస్గా తీసుకున్నాను. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కొంచెం క్రాస్ తీసుకున్నాను. నెక్ అనేది ఇలా తీసుకోవద్దండి, ఇలా తీసుకుంటే భుజాలు జారిపోతాయి. అందుకే నేను జస్ట్ కొంచెం క్రాస్ తీసుకున్నాను. మళ్ళీ చూసారా, ఈ ఎండింగ్లో మామూలుగానే పెట్టేశాను. ఓకేనా, ఇదొకటి. కింద భాగం మనం తీసుకున్నాం కదా, ఈ భాగం అనేది ఇంత తీసుకోకూడదు. ఖచ్చితంగా 2 అంగుళాలు ముందు భాగం కంటే వెనక భాగం 2 అంగుళాలు తక్కువే ఉంటుంది. ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. కాబట్టి మీరు ఇలా మార్క్ చేసుకోండి. 2 అంగుళాలు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ భాగం, ఫ్రంట్ నెక్ అనేది గీసుకోండి. ఫ్రంట్ నెక్ అనేది ఎవరికైనా 6 అంగుళాలు ఉంటుంది. 6 అంగుళాల కంటే ఎవరికి ఎక్కువగా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా 6.5 పెట్టండి. ఇంకా అంతకంటే పెట్టద్దండి, చాలా బాగోదు. అలా పెడితే ముందు చాలా అసభ్యంగా కనిపిస్తూ ఉంటుంది. శారీస్ పల్చగా ఏదైనా వేసుకున్నా కూడా బాగోదు. ఓకేనా, 6 అంగుళాలు పెట్టండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేను 6 అంగుళాలు ఇలా బాక్స్ షేప్లో గీసుకున్నాను. అండ్ దీనికి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఖర్చుతో కూడా కలిపి పట్టుకోండి. చూసారా, నెక్ అనేది 6 అంగుళాల దగ్గరికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కూడా మనం 6 స్కేల్ అనేది యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఎలా పెట్టేసుకున్నానో ఎలా పెట్టేసుకొని అంతే. చూసారా, ముందు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలాగా ముందు మనం గీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ దగ్గర నుంచి ఉక్సుల పట్టి అనేది కొలుచుకోవాలి. ముందు భాగం కొలుచుకునేటప్పుడు ఖచ్చితంగా ఉక్సుల పట్టి వైపే కొలుచుకోండి, కాజా పట్టి వైపు కొలుచుకోవద్దు. బ్లౌజ్ అనేది సాగిపోతుంది, బాగోదు. ఓకేనా, ఇక్కడ నుంచి చూసారు కదా, మనం ఖర్చులు కలుపుకోవాలి. ఇక్కడ పైన ఖర్చు కలుపుకోవాలి, ఈ టక్స్కి కలుపుకోవాలి, కింద ఇక్కడ ఈ షేప్ బెల్ట్ వేసే ఖర్చుకి కూడా కలుపుకోవాలి. కాబట్టి నేను
ఈ 4వ ఉక్స్కి కొంచెం కిందగా పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా మనకి మెయిన్ ఖర్చు వేస్తాం కదా ముందు వైపు, ఇది ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని సాగదీయద్దండి. సాగదీయకుండా ఇది ఎలా ఉందో అలాగే చూసారు కదా, ఖర్చుతో కూడా కలిపి పట్టుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఖర్చుతో కూడా కలిపి పట్టుకున్నాను. కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పెట్టేసుకొని ఒక గీత గీసుకోండి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది కదా. ఈ వచ్చిన దాన్ని ఇలాగా క్రాస్గా గీసేసుకోండి. క్రాస్గా గీసుకున్న తర్వాత ఇక్కడ మనం గీసుకున్నాం కదా ఖర్చు భాగానికి, ఇదైతే సరిపోతుంది. ఒక్క నిమిషం, ఒక్క డౌట్ లేకుండా మళ్ళీ ఆది బ్లౌజ్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు భాగం సరిపోయిందో లేదో ఒక్కసారి కొలుచుకోండి. చూస్తున్నారు కదా, ఖర్చు చంక కూడా ఖర్చు పట్టుకోండి, ఇక్కడ కూడా ఖర్చు పట్టుకోండి. ఇది పట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయిందో. కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఇది ఖర్చుతో ఉంది, ఇక్కడ పైకి ఉంది కాబట్టి మనకు ఖర్చు కింద వస్తుంది. కరెక్ట్గా సరిపోయింది మనం గీసుకున్నది. ఇంతే. ఇంకొకటి క్రాస్ కావాలి అనేవాళ్ళు ఉంటారండి కొంచెం మంది. ఇలాగా ఇక్కడ ఎండ్ దగ్గర కూడా కొంచెం క్రాస్గా గీసుకోండి. కొంచెం సరిపోతుంది. ఇలా క్రాస్గా గీసేసుకోండి, సరిపోతుంది. లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఇప్పుడు ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను, కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ టిప్ చెప్తానన్నాను కదా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ డాట్ అనేది ఎక్కడ దాకా పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం గీసుకున్నాం కదా, ఈ గీసుకున్న దానికి నేను ఒక ఏమంటారు బండ గుర్తు అంటారు కదా, అలా చెప్తాను. ఇక్కడి నుంచి మనకి మెయిన్ డాట్ ఏదైతే వేస్తామో అదేనండి బ్లౌజ్కి మెయిన్. ఒక విధంగా చెప్పాలంటే ఇది వస్తేనే బ్లౌజ్ మొత్తం నీట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ వరకు వేయాలనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకున్నాం కదా, ఇదనేది మీరు టేప్ కొలతలతో కాకపోయినా ఆది కొలతలతో కాకపోయినా నేను నీకు ఒక బండ గుర్తు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టండి. మీ 4 వేళ్ళు ఇలా పెట్టండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసి చూసారా ఖర్చుకుంది. ఓకే, ఇటువైపు కూడా ఖర్చుకు అనేది ఉంది. చూస్తున్నారు కదా, గీత కనిపిస్తుంది కదా. ఇలాగొస్తే మీకు బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా వచ్చినట్లే. మీరు ఎప్పుడైనా గీసుకునేటప్పుడు ఇలా పెట్టి చూసుకోండి. ఇంతకంటే ఎక్కువ వస్తే మాత్రం బ్లౌజ్ బాగోదు, చెడిపోతుంది. అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం డాట్ అనేది ఎంత లెంత్ వేయాలనేది చూపిస్తా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ డాట్ అనేది ఎంత లెంత్ వేయాలి, ఎంత పొడవు వేయాలి అనేది చాలామందికి కొంచెం డౌట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మెయిన్ వచ్చింది కదా, ఇక్కడి నుంచి అంగుళంన్నర పెట్టుకోండి. అంగుళంన్నర ఇక్కడి నుంచి ఇక్కడికి అంగుళంన్నర పెట్టుకోండి. పొడవు వచ్చేసి 3 అంగుళాలు ఇలా క్రాస్గా పెట్టుకోండి. ఇలాగా చూసారు కదా, 3 అంగుళాలు. ఇలా పెట్టుకోండి. ఇది ఇలా కూడా గీసేసుకోండి. ఇలా గీసుకోండి. దీన్ని ఇలా పెట్టినప్పుడే మీకు షేప్ అనేది దీని మీద ఆధారపడే మనకి ఈ షేప్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అడుగు భాగం కూడా ఇలాగే రావాలంటే ఎలాగా అనుకుంటారు. ఇక్కడైతే మనం టక్స్ పెట్టుకుంటాం, వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఎలాగా అనుకుంటాం, దీనికోసమే ఇది. చూస్తున్నారు కదా, దీన్ని మీరు
ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా అనండి. క్లాత్ ఏం చిరిగిపోదు. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, బాగానే ఉంటుంది. చూసారు కదా, మీకు ఈ డాట్స్ అనేవి పడతాయి. కనిపిస్తుందా? డాట్స్ అనేవి పడతాయి, మీకు కరెక్ట్గా బాగా వస్తుంది అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ టక్స్ అనేది కూడా వేసుకోవాలి. ఇది ఇక్కడికి ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని టక్స్ అనేది వేసుకోవాలి. లేదు అలా కాదు, ఆదికిచ్చిన దాని ప్రకారం వేరేగా ఉంది అనుకుంటారా, ఈ రెండింటిని ఫోల్డ్ చేసుకొని మధ్యలో వేసుకోండి. అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇలా మధ్యలో వేసుకోండి. ఈ టక్స్ కూడా కొంచెం వేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలాగా కొంచెం వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇది, ఈ మూల మీద పట్టుకునేటప్పుడు ఇది సన్నగా వేసుకోవాలండి. మరి లావుగా అయినా బాగోదు, షేప్ అనేది చెడుతుంది. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. మూడిటికి సెంటర్ పాయింట్ ఒక 1/2 ఇంచ్ అనేదైనా కొంచెం దూరంగా ఉండాలి. ఈ ఖర్చు అనేది మీరు గీసుకునేటప్పుడు, నేను ఇందాక బాక్స్ షేప్లో గీసుకున్నాను కదా, అలాగే మీరు చంక గీసుకునేటప్పుడు కూడా ఆ ఎడ్జ్ మీదే గీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇంతే, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం, ఫ్రంట్ ఖర్చు అనేది మనం తీసుకోలేదు, ఇప్పుడు ఖర్చు తీసుకుందాం. ఖర్చు అనేది మీరు స్టార్టింగ్ చంకలోనే మొదలు పెట్టద్దండి, భుజాల దగ్గరే మొదలు పెట్టొద్దు. ఒక అరంగుళమైన గ్యాప్ ఇచ్చి మీరు ఖర్చు అనేది తీసుకోండి. నేను తీసుకున్నాను కదా, ఇలాగా మీరు కూడా తీసేసుకోండి. చూసారు కదా, నేను క్రాస్ అనేది తీసేసి పెట్టుకున్నాను. ఇంకింతే, ఆల్మోస్ట్ డన్. ముందు పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన హ్యాండ్స్ షేప్ బెల్ట్లు అనేవి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ ఈ ఖర్చు అనేది ఇలా వెనక్కి తిప్పి పట్టుకొని కట్ చేసుకోండి. చూసారు కదా, డిజైనర్ జాకెట్కి అయితే ఇలా పెట్టుకోండి. మీరు బోర్డర్ వేస్తారు కదా, శారీస్లో బోర్డర్స్ వస్తాయి కదా డిజైనర్ శారీస్కి, అలా పెట్టుకోండి. ఇప్పుడు మనం మామూలు లైనింగ్ జాకెట్ కుట్టబోతున్నాం, దానికి హెమ్మింగ్ చేయాలి కాబట్టి చూసారా, హెమ్మింగ్కి ఇక్కడ దాకా కుట్టు వేస్తాను, ఇక్కడ దాకా ఫోల్డ్ చేస్తాను కాబట్టి నేను కొంచెం పైకి పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఖర్చు దగ్గర గీత గీసుకోండి. కింద వైపు మనం హెమ్మింగ్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా పెట్టేసుకొని కింద వైపు పెట్టుకోండి. చూసారు కదా, మనకి ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మనం వేస్ట్ తీయాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ మనకి ఖర్చుతో కూడా కలిపి ఇలా మార్క్ చేసుకోండి. ఈ ఖర్చు అనేది పైకి వచ్చేలాగా ఖర్చుతో కూడా కలిపి మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఈ హ్యాండ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్ చేయాలి. దీనికి కూడా మీకు 6 స్కేల్ అనేది ఉపయోగపడుతుంది. చూపిస్తాను. ఇప్పుడు మనం 6 స్కేల్ తోటి చూస్తున్నారు కదా, మనం ఎక్కడైతే మార్క్ చేసి పెట్టుకున్నామో అక్కడి దాకా ఇలాగా చూసారా, హ్యాండ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఈ 6 స్కేల్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? దీని కాస్ట్ కూడా ఎక్కువే ఉండదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచిది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్గా కట్ పెట్టుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం బ్లౌజు క్రాస్ తీసుకోవాలి. నేను ఇదివరకటి వీడియోల్లో కూడా చెప్పానండి, క్రాస్ తీసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందుగా క్రాస్ తీసుకోవద్దు, కుట్టుకునేటప్పుడు క్రాస్ తీసుకోండి. ఓకేనా?
ఈ క్రాస్ కూడా ఒక ఎస్ షేప్లో వచ్చేలాగా తీసుకోండి. చూసారు కదా, ఇలాగా ఒక షేప్లో వచ్చేలాగా క్రాస్ తీసుకోండి. అప్పుడు మీకు బ్లౌజ్ నీట్గా వస్తుంది. ఓకేనా. క్రాస్ తీసుకున్న భాగం అనేది కుడివైపుకి వచ్చేలాగా కుట్టుకోండి. అందుకే నేను కుట్టుకునేటప్పుడే కట్ చేసుకున్నారంటే మీరు ఏ వైపుకి కుట్టబోతున్నారో ఆ వైపుకి కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు అనేవి గీసుకుందాం. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్లు 3 అంగుళాలు పెట్టుకోండి. ముందు వైపు ఎవరికైనా సరిపోతాయి. ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డౌన్ చేసి గీసేసుకోండి. ఇంకొక విషయం, నేను ముందు పార్ట్ ఏదైనా ఉక్సులు పట్టి పల్లె వేసి గీసుకోమన్నాను కదా, షేప్ బెల్ట్లు మాత్రం కాజా పట్టి కల్లే వేసి పొడవు అనేది మీరు చూసుకోండి. ఇక్కడ దాకా వచ్చింది కదా, కట్ చేసుకోండి. దీన్ని ఇలాగా ఇలా డౌన్ చేసుకోవాలి. అర్థమైందా? ఇలాగా మన షేప్ బెల్ట్ అనేవి గీసుకోవాలి. ఓకే, కట్ చేసుకుందాం. చూసారు కదా, మన షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది తీసుకున్నాం. ఇది మనకి నెక్ భాగంలో తీసిన పీస్ అన్నమాట. దీని ప్రకారం ఉక్సులు పట్టి కాజా పట్టి తీసుకుందాం. ఇప్పుడు మనం ఆది జాకెట్ ప్రకారం కొలుచుకుందాం. చూస్తున్నారు కదా, ఆది జాకెట్ ప్రకారం పైవైపు ఖర్చు పెట్టుకున్నాను, ఖర్చుకి ఉంచుకున్నాను, కింది వైపుకు ఖర్చుకి ఉంది. ఇంత. దీన్ని ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. అంతే. మన ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మెడ పీసులు నడుము పీసు తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, అటువైపు వేస్తే మనకి నడుము పీస్కి ఖర్చులాగా వస్తుంది, మనం సపరేట్గా కుట్టుకోని అవసరం లేకుండా. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం 1 అంగుళం వెడల్పున నడుము పీస్ అనేది కట్ చేసుకుందాం. ఓకేనా. చూసారు కదా, మన నడుము పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ అతుకు వేసుకొని నడుముకి పీస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, నడుము పీస్ తీసిన తర్వాత పై వైపున మనకి క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్లో నేను కాజా పట్టి అదే ఉక్సుల పట్టి వైపు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం ఇందాక కట్ చేసుకునేది 2 వైపులకి సరిపోతుంది. కొంచెం మందంగా రావడం కోసం, పైగా మన దగ్గర క్లాత్ ఇంకా మిగిలింది కాబట్టి నేను కాజా పట్టీల కోసం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను. ఓకే, మామూలుగా అయితే అవసరం లేదండి, కొంచెం మందంగా ఉంటుంది, పైగా మన దగ్గర క్లాత్ ఉంది కదా, అందువల్ల నేను కట్ చేసుకున్నాను. మీకు వీలైతే కట్ చేసుకోండి, లేదంటే అడుగు వైపున ఏదో ఒక క్లాత్ పెట్టేసి, వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, అది పెట్టేసి కుట్టుకోండి. ఇప్పుడు మనం నెక్ పీస్ అనేది తీసుకుందాం. మనం పలక మెడ పెట్టుకుంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, రౌండ్ మెడ కదా సన్నగా కట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి నెక్ మనం హెమ్మింగ్ చేసేది వెడల్పుగా రాకుండా సన్నగా రావాలి అంటే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకేనా. చూస్తున్నారు కదా, నెక్ పీస్లు అనేవి ఇలా క్రాస్గా ఉంటే మీరు హెమ్మింగ్ చేసే ఖర్చు అనేది సన్నగా వస్తుంది. ఇలాగే మిగతాయి కూడా కట్ చేసుకోండి. ఓకేనా. చూసారు కదా, నేను నెక్ పీస్లు అనేవి కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి వేస్ట్ అనేది చూసారు కదా, ఇంతే మిగిలింది, ఎక్కువ వేస్ట్ పోదు. ఇప్పుడు నేను చూపించిన బ్లౌజ్ అంతా కూడా 80 సెంటీమీటర్స్లో లావుగా ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలనేది చూపించాను. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.